హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మనము గోంగూరతో ఊరగాయ అండి. గోంగూర పచ్చడి, గోంగూర ఊరగాయ దీన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. నేను 2 కట్టల గోంగూరను అయితే తీసేసుకున్నానండి. చింతపండు, పులుపుకు తగ్గ చింతపండు తీసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా కారం, వెల్లుల్లి రెబ్బలు, ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుందండి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలండి లైట్గా వేయించేసుకున్నాను. తర్వాత వేసుకోవడానికి కరివేపాకు, అలానే ఆయిల్ అండి. స్టవ్ మీద పెను అయితే పెట్టేసుకున్నానండి. వీటి మీద మనము గోంగూరని వేసేసుకుందాం. శుభ్రంగా కడిగేసుకొని వీటిని బాగా వేయించేసుకుందామండి. మనము చూడండి, ఏం చెక్క మెత్తగా మనకి కుక్ అయిపోయిందండి. మనము లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు వీటి మీదకి మనము చింతపండుని కూడా వేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనము కడిగేసి చింతపండుని కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. చూడండి, ఇది బాగా కుక్ అయిందండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని అయితే పట్టుకుందామండి. చూడండి, వీటన్నింటిని అంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, సగం వెల్లుల్లి రెబ్బలు తీసుకుందామండి. అలానే కారము, వీటన్నింటిని మనము ఇలా వేయించుకున్న గోంగూరలోకి వేసేసుకొని అంతా మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మనము గోంగూరని అయితే మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు 50 నుంచి 100 గ్రాముల లోపు మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసేసుకొని ఇందులోకి మనము ముందుగా మిక్సీ పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసేసుకుందాము. ఇందులో కరివేపాకు వేసేసుకుందాము. చూడండి, కరివేపాకు బాగా కరకరలాడాలండి. అప్పుడు మనకి ఊరగాయ చెడిపోదు. కరివేపాకు పచ్చిగా ఉంటే ఊరగాయ చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు బాగా క్రిస్పీగా అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న గోంగూరని అయితే వేసేసుకుందాము. చూడండి, గోంగూర నుంచి మనకి బాగా ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నామండి. మనకి పర్ఫెక్ట్గా కుదిరింది. చూడండి, ఆయిల్ కూడా ఇంచక్క పైకి వచ్చేసింది. ఎంతో టేస్టీ అయినటువంటి గోంగూర ఊరగాయ చాలా టేస్టీ అండి. పచ్చడి కూడా అంటారు. గోంగూర ఊరగాయ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మనము సరిపోతుంది.